అందరికీ నమస్కారం. నా పేరు కమ్మిశెట్టి భాస్కర్ రావు, ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ నుంచి. ఈసీహెచ్ఎస్ కార్డ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈసీహెచ్ఎస్ కార్డ్స్ మన మాజీ సైనికులకు మంచి ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలా. ఈసీహెచ్ఎస్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మంచి అవకాశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీహెచ్ఎస్ కార్డ్స్ మన మాజీ సైనికులు 32 లక్షల మంది మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు యూజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈసీహెచ్ఎస్ కార్డ్స్ తోటి మనము ఎంబాల్డల్డ్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈసీహెచ్ఎస్ కార్డ్స్ గురించి పాత పద్ధతి మరియు ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరిలో అప్డేషన్ అయిన దాని గురించి తెలుసుకుందాం. పాత పద్ధతిలో 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు మరియు మాజీ సైనికుల తల్లిదండ్రులకు యాన్యువల్ వ్యాలిడేషన్ అనేది సంవత్సరంలో ఒకసారి చేపించాలా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ 2 years ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకొని ఈసీహెచ్ఎస్ సైట్ లో లాగిన్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్డేట్ దగ్గర ఫామ్ 26AS 2 years అప్లోడ్ చేయడం వల్ల తల్లిదండ్రులు 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు కార్డులు యాక్టివ్ లో ప్రతి సంవత్సరం ఉంటుంది. యాన్యువల్ వ్యాలిడేషన్ చేపించకపోతే ఈసీహెచ్ఎస్ కార్డ్స్ టెంపరీ బ్లాక్ అవుతుంది. అప్పుడు పేరెంట్ ఈసీహెచ్ఎస్ క్లినిక్ వెళ్తే అక్కడ ఈసీహెచ్ఎస్ ఓఎస్సీ గారు ఓపెన్ చేసి మరలా అన్బ్లాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు ఐటీఆర్ ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకొని ఈసీహెచ్ఎస్ లాగిన్ లోకి వెళ్ళి అక్కడ అప్డేట్ చేయడం వల్ల ఈసీహెచ్ఎస్ అన్బ్లాక్ అవుతుంది. ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ మరలా మనం అప్లోడ్ చేయకపోతే అప్పుడు కార్డ్స్ పర్మనెంట్ బ్లాక్ అవుతుంది. పర్మనెంట్ బ్లాక్ అయినప్పుడు పేరెంట్ ఈసీహెచ్ఎస్ క్లినిక్ వెళ్ళి ఫామ్ 26AS 2 years హార్డ్ కాపీస్ ఈసీహెచ్ఎస్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పర్సనల్ అప్లికేషన్ ఇస్తే ఓఎస్సీకి అప్పుడు ఈసీహెచ్ఎస్ పాని క్లినిక్ రిలీజ్ సెంటర్ కు పంపడం జరుగుతుంది. రిలీజ్ సెంటర్ లో నుంచి కార్డ్ అప్డేట్ కు ఒకసారి మళ్ళా అవకాశం ఇస్తారు. అప్పుడు ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకొని ఈసీహెచ్ఎస్ లాగిన్ లో అప్లోడ్ చేయడం వల్ల అన్బ్లాకింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ ఉండింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈసీహెచ్ఎస్ సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ చేయడం జరిగింది. ఒక విధంగా సంతోషమైన వార్త అనే చెప్పాలా మాజీ సైనికులందరికీ. ఎందుకంటే ఇంతవరకు ఈసీహెచ్ఎస్ కార్డ్స్ యూజ్ చేసుకోకపోయినా యూజ్ చేస్తా పర్మనెంట్ బ్లాక్ అయినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్డేట్ చేయడంలో మొత్తం కార్డ్స్ అన్ని అన్బ్లాకింగ్ అయ్యి అప్లోడ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని మాజీ సైనికులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మా మనవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ లో 3 నెలల ఉన్నది సంవత్సరం వరకు, అంటే మనం సంవత్సరం యాన్యువల్ వ్యాలిడేషన్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. వ్యాలిడేషన్ చేయనప్పటికీ సంవత్సరం లోపల ఓఎస్సీ ఈసీహెచ్ దగ్గర వెళ్ళి అన్బ్లాకింగ్ చేసుకొని అప్లోడ్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అప్పటికి అప్లోడ్ చేయకపోతే సంవత్సరం తర్వాత పర్మనెంట్ బ్లాక్ అవుతుంది. అప్పుడు బెనిఫిషరీస్ కు కొత్తగా కార్డ్స్ అప్లై చేసుకోవాలని ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. పాత పద్ధతి కొత్త పద్ధతి గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈసీహెచ్ఎస్ కార్డ్స్ లేకపోవడం వల్ల, ఈసీహెచ్ఎస్ కార్డ్స్ ఉండి యాన్యువల్ వ్యాలిడేషన్ చేసుకోకపోవడం వల్ల ఎంతో మంది చాలా విధాలుగా నష్టపోయిన వాళ్ళను మేము గమనించాము. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు కార్డ్స్ తీసుకొని ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ వెళ్ళి అక్కడ కార్డ్స్ పెట్టినప్పుడు మీది పర్మనెంట్ బ్లాక్ అయ్యింది, మీరు దీన్ని అన్బ్లాకింగ్ చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు గాబరగా కార్డుని అన్బ్లాకింగ్ చేసుకోవడంలో చాలా కష్టపడడం చూస్తాం. అప్పుడు రోజులు గడిచినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఆగకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు లక్షలలో నష్టపోవడం కూడా గమనిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 1996 మార్చి 31 వరకు
ఈసీహెచ్ఎస్ కార్డు మెంబర్షిప్ కి ఎటువంటి రుసుము అయితే లేదు. 1996 ఏప్రిల్ 1 నుంచి 2003 మార్చి 31 వరకు ఓఆర్ కు 30,000, జేసీఓస్ కు 67,000, ఆఫీసర్స్ కు 1,20,000 మెంబర్షిప్ కోసం ఈఎంఆర్ఓ త్రూ అమౌంట్ పెయిడ్ చేసి ఈసీహెచ్ఎస్ కార్డులు తయారు చేసుకోవాల్సి వస్తుంది. 2003 మార్చి 31 కంటే ముందు వాళ్లకు ప్రతి ఒక్కరికి ఎఫ్ఎంఏ ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్ 1,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. అందుకని చాలా మంది మాజీ సైనికులు 1,000 రూపాయలు తీసుకుంటూ ఈసీహెచ్ఎస్ లో మెంబర్షిప్ కార్డ్స్ తీసుకోవడం లేదు. ఈసీహెచ్ఎస్ కార్డు తీసుకోవడం అవడం వల్ల అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయినప్పుడు ఎఫ్ఎంఏ 1,000 రూపాయలు కట్ చేసి ఈసీహెచ్ఎస్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలని ట్రై చేసినప్పుడు కొద్దిగా టైం పడడం వల్ల ఎమర్జెన్సీలో కూడా లక్షల్లో ఖర్చు పెట్టడం నేను గమనిస్తున్నాను. కావున పాత వారందరూ ప్రతి ఒక్కరూ ఈసీహెచ్ఎస్ లో మెంబర్షిప్ ఆరోగ్యం బాగుగా ఉన్నప్పుడే కార్డ్స్ తయారు చేయించుకొని మరియు యాన్యువల్ వ్యాలిడేషన్ సంవత్సరం చేయించుకుంటూ ఈసీహెచ్ఎస్ కార్డులను యాక్టివ్ లో పెట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈసీహెచ్ఎస్ ఎంబాల్డ్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకటి, ఈసీహెచ్ఎస్ కొత్తగా అప్డేషన్ అయితే ఆ వీడియో మీ అందరి ముందుకు మన ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ నుంచి మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను. ఏ విషయం ఉన్నప్పటికీ కొత్త వీడియోస్ ట్రై చేసి ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడం మన ఛానల్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.